మునక్కాడతో షోర్బా చేస్తున్నాను. మునక్కాడ షోర్బా ఇది కొంచెం స్పైసీగా, కొంచెం మసాలాగా అలా గొంతులో దిగుతూ ఉంటే హాయిగా అనిపిస్తుంది ఈ సీజన్లో. ఓకే, సో మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం ఏం చేయాలంటే మునక్కాడ గుజ్జు అనేది మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మనకు ప్రాసెస్ అనేది ఉంటుంది. సింపుల్ అండి, ఏం లేదు. మునక్కాడ ముక్కల్ని మనం చిన్నగా కట్ చేసేసుకొని ఉడికించి లోపల ఉన్న గుజ్జుని మనం స్పూన్తో తీసేసుకోవాలి. అంటే ఇలా మనకు కాయ ఉంటుంది కదా, ఇది పచ్చిదే, ఈ గింజ తీసేసి ఈ గుజ్జు ఏదైతే ఉందో దీన్ని అలా స్పూన్తో తీసేసుకొని ఇలా కలెక్ట్ చేసి పెట్టేసుకుంటే మనకు ఆ గుజ్జు అనేది రెడీ అవుతుంది. కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది, బట్ హెల్త్ కదా మనకి కావాల్సింది, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మెడికల్ షాప్కి వెళ్తే వేలలో డబ్బు ఖర్చు పెట్టాలి. ఇది మనకు చాలా తక్కువలో అయిపోతుంది. ఆరోగ్యపరం కూడా హాయిగా వెచ్చగా తీసుకుంటుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసుకుంటా కానీ మీరే మాట అంటారు. ఓకే, సో ఈ గుజ్జు అనేది మనం ముందు రెడీ చేసి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ సింపుల్గానే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వెన్న యాడ్ చేస్తున్నాను. ఇది అందుబాటులో లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు ఇంట్లో ఉండేది, లేకపోతే ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ కూడా మీరు వాడుకోవచ్చు. కంపల్సరీ వెన్న ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ నెయ్యి, మనం ఇంట్లో తీస్తాం కదా, కొంచెం ఆవు నెయ్యి ఉంటే ఇంకొంచెం ఆరోగ్యపరంగా మనకు దాంట్లో మంచి వాల్యూస్ అనేది కూడా ఉంటాయి. ఏది ఉంటే దాంతో మీరు ఈ డిష్ని మీరు హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, సో ఈ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. అలాగే చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, సో జనరల్గా మనం సూపులు చేసుకున్నా కానీ ఇవి వాడుతూ ఉంటాం కదా, సో ఇక్కడ కూడా దీంట్లో వాడుతూ ఉన్నాం మనం. మన సాంప్రదాయ వంటకాలలో కూడా ఎక్కువగా మనం అల్లం వెల్లుల్లి అంటే కొంచెం తినని వాళ్ళని వదిలేస్తే సర్వసాధారణంగా వాడుతూనే ఉంటారు కదా. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకునే ఆ మునగకి అడిషనల్ ఫ్లేవర్స్ని మనం ఒక్కొక్కటిగా మనం దీంట్లో యాడ్ చేస్తూ పోతూ ఉన్నాం అన్నమాట. ఉల్లిపాయ కూడా మనకు కొంచెం పచ్చి వాసన పోవాలి. చాలా రకాల సూపులలో వాడుతూ ఉంటారు. ఇక్కడ నేను కొంచెం పెద్దగానే కట్ చేస్తాను. తర్వాత ఏంటంటే మనకు ఇది కొంచెం క్లియర్గా రావడానికి నేను వడగట్టేస్తున్నాను. కాబట్టి ముక్క కొంచెం చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ప్రాబ్లం ఏం లేదు, ఏమి రాకుండా కొంచెం క్లియర్గా తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇది కొంచెం మనకు వేగుతూ ఉన్నప్పుడే టొమాటో ముక్కలు, ఇవి కూడా ఒక మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి. అలాగే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కొంచెం ఇక్కడ వేస్తున్నాను. ఎండింగ్లో మళ్ళీ మనం బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ క్రష్ చేసిన మిరియాలు, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న మిరియాలు, మంచి స్మెల్ అనేది అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఆ మిరియం కొంచెం పడగానే అల్లం వెల్లుల్లి బిర్యానీ ఆకు ప్లస్ మనం క్రష్ చేసుకున్న మిరియాలు
ఫ్రెష్గా అప్పటికప్పుడు క్రష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంటే మామూలుగా బజార్లో దొరికే మిరియాల పొడి కంటే కూడా మిరియాలు తెచ్చేసుకొని మనం డిష్ ఎప్పుడైతే మనం తయారు చేసుకుంటామో అప్పటికప్పుడే కొంచెం వాటిని అలా క్రష్ చేసి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ అనేది. ఓకే, సో కొంచెం అలా వేడి తగిలితే చాలు, మనకు టమాటాలు కూడా మగ్గనక్కర్లేదు. నెక్స్ట్ దీంట్లోనే మనం ముందుగా ఉడికించి సిద్ధం చేసుకున్న మునక్కాడల పేస్ట్, కొంచెం ఫైబర్ కూడా వస్తుంది కాబట్టి నేను ఎండింగ్లో దీన్ని వడకట్టేస్తున్నాను. సో మరీ ముదురు లేకుండా చూసుకోవాలి మునక్కాడలు ఎప్పుడైనా కానీ, కొంచెం లేతవి మధ్యస్థంగా ఉన్నవైతే మనకి దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, సో ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో సరిపడా నీళ్ళు, మొత్తంగా మనకు మునక్కాడలు కొద్దిగా లేతగా దొరికాయి అనుకుంటే ఆ గుజ్జు తీసేసి కావాలనుకుంటే, అంటే ఇలా ఫైబర్లా కనిపించకుండా నారగా కనిపించకుండా ఉండాలనుకుంటే ఒక్కసారి మిక్సీ తిప్పేస్తే ఫైన్ పేస్ట్ అయిపోతుంది. అలా యాడ్ చేసేసుకున్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం వడకట్టకుండా అలాగే డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, పచ్చిది కాదండి, కొద్దిగా దూరగా వేయించేసుకొని దాన్ని మనం ఇలా పొడి చేసి పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాంటి డిష్లో. కొద్దిగా ధనియాల పొడి, ఇవి కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. సో పొడులన్నీ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి, మార్కెట్లో దొరికే వాటికంటే కూడా టేస్టీగా ఇంట్లోనే అవుతుంది పొడి. మీరు యాడ్ చేసుకుంటే ఆ డిష్లు కూడా సూపర్గా వస్తాయి. కొద్దిగా మళ్ళీ సాల్ట్తో మనం దానికి బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, ఇంకొంచెం ఆ మిరియం ఘాటు తెలవడానికి కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో దీన్ని నేను వడకట్టేస్తున్నాను. చెప్పాను కదా ఆప్షన్ ఇది. సో క్లియర్గా ఉండాలి అనుకుంటే మనం ఇలా షోర్బాని వడగట్టేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో నాకు రెడీగా అయిపోయింది ఇక్కడ షోర్బా. దీన్ని మనం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. కొన్ని రకాల డిష్లు మనం తయారు చేస్తున్నాయి, ఇంట్లో వాళ్ళు టెంప్ట్ అయిపోతూ ఉంటారు, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తాగుదామా అని చెప్పేసి. ఇది కూడా సేమ్ అదే కేటగిరీకి వచ్చేస్తుంది.
సో వేడివేడిగా మునక్కాడ షోర్బా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ములక్కాడ షోర్బా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ములక్కాడ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, వెన్న, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, కొత్తిమీర, బిర్యానీ ఆకు. ములక్కాడ షోర్బా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసి కరిగాక అందులో తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం ముక్కలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటా ముక్కలు, ఉప్పు, దంచిన మిరియాలు, ములక్కాడ గుజ్జు, సరిపడా నీళ్లు, కొత్తిమీర, వేయించిన జీలకర్ర పొడి, వేయించిన ధనియాల పొడి వేసి కలిపి కొద్దిసేపు బాగా మరిగించుకొని చివరగా సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి వడగట్టుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ములక్కాడ షోర్బా రెడీ.